నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ దేశం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది కీలకం అన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో చమురును ప్రపంచానికి తీసుకువెళ్ళి వ్యాపారం చేయాలంటే కానీ హార్ముజ్ జలసంధి అనేది చాలా కీలకం. దానిని మనం చూసుకుంటే ఇరాన్ మూసివేసిందనమాట. తన యొక్క ఆధీనంలోకి తీసుకొని కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కూడా తమ యొక్క గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హార్ముజ్ జలసంధిని తన యొక్క ఆధీనంలో ఉంచుకోవడం సాధ్యం కాదని చెప్పేసి హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దేశం టోల్ పెట్టాలనుకుంటూ ఉంది. ఆ యొక్క హక్కు ఇరాన్ దేశానికి లేదు. హార్ముజ్ జలసంధి అనేది అందరికీ సంబంధించిందని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్కు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తెలుపుతూ ఉన్నాయి. ఒక్కొక్క నౌకకు మనం చూసుకుంటే $2 మిలియన్ అయితే ఇరాన్ అయితే వసూలు చేస్తూ ఉందన్నమాట. అంతేకాని దాదాపు 18 కోట్ల రూపాయలకు పైగా ఒక్కొక్క నౌక నుంచి అయితే ఇరాన్ వసూలు చేస్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కానీ చమురు ధరలు పెరుగుతాయి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద వ్యాపారం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒక నౌకకు 18 కోట్ల రూపాయలు చెల్లించాలంటే పెద్ద మొత్తం కాబట్టి ఆయా కంపెనీలు కూడా ఆలోచించి ఇతర దేశాలకు వెళ్ళి చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అలాగే ఇరాన్ వైఖరిని కువైట్ మరియు గల్ఫ్ దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న G7 దేశాలు కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, నాటో దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని వెంటనే తిరిగి తెరవకపోతే కానీ యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకొని ఇరాన్ మీద అన్ని దేశాలు దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.